హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే శశి వాళ్ళ స్కూల్లో అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయ్యాయి అన్నమాట. దానికోసమని మేమైతే రెడీ అయ్యి ఆ రోజైతే ఇంకా వెళ్ళామన్నమాట. వెల్కమ్ టు మంజునాగా వ్లాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము ఆ రోజు ఎంతమంది వచ్చారు, అక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, ఏంటి, ఇంక 9 days బతుకమ్మని ఏమని పిలుస్తారు, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. మేమైతే ఇంకా రెడీ అయిపోయి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి, పిల్లలిద్దరిని అయితే అలా రెడీ చేశాను. ఇంకా రాగానే అక్కడ అమ్మవారిని అయితే అలా పెట్టారనమాట. ఇంకా దియా వెళ్ళి దండం పెట్టుకుంది. ఇలా చాలామంది అయితే బతుకమ్మల్ని పెద్దగా చేశారండి. కొంతమంది చిన్నగా తీసుకొచ్చారు. ఎవరిని వీలుని బట్టి వాళ్ళైతే చేసుకొని వచ్చారనమాట. ఇలా రిబ్బన్స్ లాగా మధ్యలో అయితే పెద్దగా కట్టారండి. దాని చుట్టూరా మనము వెళ్ళిన బతుకమ్మల్ని అయితే పెట్టొచ్చు. ఇంకా చాలా క్రౌడ్ ఉండండి ఆ రోజైతే. ఎంతమంది వచ్చారంటే చాలామంది వచ్చారనమాట. ఇంకా అందరూ బాగా కలర్ఫుల్గా ఉందన్నమాట ఆ రోజు. నేనైతే అంత పెద్ద ఈవెంట్, బతుకమ్మ ఈవెంట్కి నేను వెళ్ళడం అదే ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ టైం కూడా చేశారు వాళ్ళ స్కూల్లోని, కానీ నేను అప్పుడు ఎందుకో నేనైతే వెళ్ళలేదు. తర్వాత ఫొటోస్ అవన్నీ పెట్టారనమాట. నాకు చాలా బాగా అనిపించింది. సరే ఈసారి ఎలాగన్నా వెళ్ళాలి అని చెప్పి మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేనైతే వెళ్ళాను అనమాట. ఇంక ఇలా దండం అది పెట్టుకొని మంచి సాంగ్స్ అవి వేశారండి బతుకమ్మవి. అవన్నీ ఇంకా సాంగ్స్ అవి పెడితే కాపీరైట్ వస్తుంది కదా, ఇంకా అందుకే నేను సాంగ్స్ అవి ఏం పెట్టలేదు. ఇలా ఎవరికి కొంతమంది పేరెంట్స్ వాళ్ళతో పరిచయం అది ఉంటుంది కదా, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్తోని, ఓన్లీ లేడీసే కాకుండా ఏంటంటే జెంట్స్ కూడా వచ్చారనమాట. జెంట్స్ అందరూ ఒక గ్రూప్ లాగా, ఇంకా లేడీస్ అందరూ ఒక గ్రూప్ లాగా, అలాగా పెద్ద సర్కిల్గా అయితే మేము ఫామ్ అయ్యి బాగా దాండియా కూడా అనమాట. దాండియా డాన్సెస్, ఇంకా బతుకమ్మ పాటలు, ఇలా అన్నీ కూడా పెట్టారనమాట. చాలా కలర్ఫుల్గా ఉండండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు తెలంగాణలో ఏంటంటే బతుకమ్మ ఫెస్టివల్ ఒకటి, ఇంకా గణేష ఫెస్టివల్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే మేమైతే బాగా జరుపుకునేది సంక్రాంతి అనమాట. ఇంక ఈ బతుకమ్మ పెద్ద ఈవెంట్కి అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకెప్పుడు మిస్ అవ్వకూడదు, నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటే కంపల్సరీగా వెళ్ళాలి అని అయితే నేను అంతా అనుకున్నాను అనమాట. చూసారా, ఇలా పెద్దగా ఫామ్ అయ్యి ఇంక ఇలాగా డాన్సులు అయ్యి వేసామన్నమాట. అందరూ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారండి. కలర్ఫుల్గా ఉంది ఆ ఈవెంట్ అంతాని. ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉందన్నమాట. ఈవెన్ చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా ముద్దుగా రెడీ అయ్యి వచ్చారనమాట. ఇక నేను కనిపిస్తాను చూడండి. చూసారు కదా, గ్రీను పింక్ శారీ అయితే కట్టుకున్నాను నేను. ఇంకా చాలా పెద్ద సర్కిల్స్ చేశారనమాట. అందుకని ఇంకా మనం ఎక్కడో ఒకసారి కనిపిస్తాము, అందరినీ కవర్ చేయాలి అన్న దీంతో అయితే నేనైతే కవర్ చేశాను అనమాట. ఇంక ఈ వీడియోస్ అన్నీ శశి తీసింది కొన్ని, తర్వాత అయితే నేను కొన్ని తీసాను అనమాట. ఇంకా రోజు ఏంటంటే బతుకమ్మ ప్లస్ దాండియా నైట్ అనమాట. యాక్చువల్గా వాళ్ళు చెప్పిన టైమింగ్స్ అయితే 5:30 to 7:30 అనమాట. మేము ఇంకా రోజు వెళ్ళేసరికి అక్కడ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోయింది. ఇంకొంలీ హాఫ్ అన్ అవరే ఉందండి. ఇంకొంలీ హాఫ్ అన్ అవర్ మాత్రమే మేము ఎంజాయ్ చేసాము. ఇంకా ముందు వెళ్ళుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇంకా కొంతమందిని అయితే కలవలేదు, నాకు వాళ్ళు కనిపించలేదు అంత క్రౌడ్లోని. అంటే శశి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అనమాట. ఎప్పుడు మాట్లాడుతుంటామంటే పేరెంట్స్ మీటింగ్కి ఇలా కలిసినప్పుడు మాట్లాడితే వాళ్ళు కలవలేదన్నమాట ఆ రోజు. అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పాను కదా, అది మేము వెళ్ళింది ఇంకా 7కి వెళ్ళాము. మేబీ వాళ్ళు ఉన్నారో లేదో అన్న విషయం కూడా నాకైతే తెలియదు అనమాట.
ఈవెంట్ అయితే మాత్రం చాలా బాగా అయింది. చూసారా, పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. కొంతమంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇంకా ఇలా డ్యాన్స్ వేయకుండా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకా సైడ్కి కూర్చొని చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట. అలా కూడా ఉంది. అంటే వాళ్ళు చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుందన్నమాట. ముందుని ఇలాగంతా అరేంజ్ చేశారు, చాలా బాగా చేశారు. ఇంకా ఈ 9 days బతుకమ్మని ఒక్కొక్క రోజు ఏమని పిలుస్తారు అన్నది అయితే తెలంగాణలో అయితే అందరికీ తెలుసుండొచ్చు, కానీ ఆంధ్రాలో అయితే చాలామందికి తెలియదండి. అందుకని నేనైతే చెప్తున్నాను. ఫస్ట్ రోజు అయితే ఎంగిలి పూలు బతుకమ్మ అని పిలుస్తారంట. సెకండ్ రోజు అయితే అటుకుల బతుకమ్మ. మూడో రోజు అయితే ముద్దపప్పు బతుకమ్మ. నాలుగవ రోజు అయితే నానే బియ్యం బతుకమ్మ. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఏడవ రోజు అయితే వేపకాయల బతుకమ్మ. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. ఇంకా ఫైనల్గా అయితే 9th రోజు అయితే మనందరము జరుపుకునేది దుర్గాష్టమి అండి. దసరా రోజు అయితే సద్దుల బతుకమ్మ ఇంకా ఫైనల్గా చేసుకుంటామన్నమాట. ఆ రోజు అందరూ దసరా చేసుకుంటారు. ఇంకా అదైతే ఆ రోజు అయితే సద్దుల బతుకమ్మ చేస్తారంట. ఇంక ఈ 9 రోజులు ఏంటంటే మనము ఏ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా సరే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో ఉంటుందన్నమాట అమ్మవారు. ఈవెన్ ప్రసాదాలు కూడా అలానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం అయితే చేస్తారంట. ఇదండి అయితే వీడియో అయితే ఇంతకన్నా చెప్పడానికి అయితే ఏమీ లేదు ఇంక ఈ వీడియోలోని. ఇంక ఇలా పిల్లలందరూ కూడా ఒక రౌండ్ అయితే చేసి ఇలా పిల్లలందరూ ఒక ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ అయితే ఇలా అయితే బతుకమ్మకి డాన్స్ చేశారు. ఇంకా పెద్దవాళ్ళందరూ అయితే ఒక సర్కిల్ చేసుకున్నారు. ఇంకా జెంట్స్ అందరూ అయితే ఒక సర్కిల్ చేసుకొని అలాగా మేమైతే ఈవెంట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బతుకమ్మను అయితే నీళ్ళల్లోని నిమజ్జనం చేసేసి ఇంకా 7:30 కల్లా ఈవెంట్ అయితే అయిపోయిందండి. ఇంకా అంతకన్నా ఎక్స్టెండ్ చేయలేదు. ఎందుకంటే చాలామంది దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే మార్నింగ్ నుంచి అక్కడ అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళు అందరూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళందరికీ లేట్ అయిపోతుంది. ఇంకా ఆల్రెడీ కొంచెం వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట అప్పుడు. ఇంకా అందుకని ఇంకా ఈవెంట్ అయితే 7:30 అన్నారు. 7:30 కల్లా ఇంకా క్లోజ్ అయితే చేసేసారు. నెక్స్ట్ టైం అయినా నేను ఇంకా కొంచెం త్వరగా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.